మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేయాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళంటూ డబ్బులు కూడా సంపాదించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఈ వీడియోలో మనం యూట్యూబ్ దానికి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, మీ ఫోన్లో పిక్సెల్ యాప్ ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది. డిలీట్ కీ దీన్ని నొక్కాలండి. డిలీట్ కీ కనుక నొక్కితే ఇప్పుడున్నటువంటి పిక్చర్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది. ఇందులో అయితే మనకు కావాల్సినటువంటి సైజుని మనం ఆప్షన్ తీసుకోవాలి. ఈ ముందు పైన 3 డాట్లు ఉన్నాయి కదా, ఈ 3 డాట్లు కన్నా నొక్కితే ఇప్పుడు మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇమేజ్ సైజు అని ఉంది కదా, ఇమేజ్ సైజు ప్రెస్ చేయండి. అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది. ఈ కస్టమ్స్లో చిన్న యారో మార్క్ ఉంది, దీన్ని కనుక ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ ప్రెస్ చేయండి. అప్పుడు మనకు థంబ్నెయిల్ యొక్క సైజెస్ వస్తాయి. దీన్ని ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చింది ఇది థంబ్నెయిల్ సైజు. ఈ థంబ్నెయిల్ సైజులో నుంచి మనకు కావాల్సినటువంటి థంబ్నెయిల్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన ఆప్షన్స్ వస్తాయండి. ముందు మనకి ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ మనకు నచ్చలేదు కదా, ఈ డిజైన్ మనం మార్చుకోవాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్ళండి. అలాగే మీకు కూడా మీకు నచ్చిన డిజైన్లు మీకు నచ్చిన కలర్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనకి డౌన్లోడ్ నుంచి బ్లూ కలరు దీన్ని డౌన్లోడ్ చేస్తున్నానండి. ఇక ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ టీ టిక్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వచ్చిన దాన్ని ఈ సైజుకి మనం జాగ్రత్తగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 పక్కల 2 చుక్కలు ఉంటాయి కదా, డాట్స్ పట్టుకునేలాగా డ్రాగ్ చేయాలండి. డ్రాగ్ చేస్తే ఇది కిందకి వచ్చేస్తుంది. అలాగే కిందకి రైట్ సైడ్కి కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకుని ఆ సైజు ఖచ్చితంగా వచ్చేట్లుగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది మరలా కదలకుండా దీన్ని లాక్ చేయాలి. లాక్ చేయాలంటే ఇక్కడ ఒక లేయర్ మార్క్ ఉంది కదా, ఇది లేయరు. ఈ లేయర్ని మనం కనుక ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ కీ ఉంటుంది చూడండి, లాక్. ఈ లాక్ ఇప్పుడు రెడ్ కలర్లో వచ్చింది. ఇలా రెడ్ కలర్లో వచ్చింది అంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేయాలండి, అప్పుడు పోతుంది. ఇప్పుడు ఇది కదలదండి, మనం దీన్ని కదిలించకుండా కదలదు. అంటే దీన్ని ఇందులో సెట్ చేసిన తర్వాత ఈ మార్కులోకి వెళ్ళి దాన్ని కనుక అక్కడ లాక్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన మనకి ముందుకన్నా డిజైన్ చేసుకున్నట్లుగానే మళ్ళీ ప్రతిదానికి ప్లస్లోకి వెళ్ళండి. ప్లస్ మార్కు ప్రెస్ చేసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళాలి. ఇందులో నా ఫోటో ఉంటుందండి. ఫోటో ప్లస్ వైట్ కలర్ 2, మనకి వైట్ కలర్ కావాలి, ఫోటో కావాలి, 2 కావాలి. అందుకని ముందు నేను నా ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఈ ఫోటోను కూడా మనం ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజు. ఫోటో యొక్క ఎడిటింగ్ అండి, అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫేస్ వర్క్ అయినా కావాలనుకున్నాను, ఫేస్ వర్క్ తీసుకొని కింద మళ్ళీ రైట్ టిక్ ఉంటుంది. ఇక్కడ టిక్, ఈ టిక్ రైట్ మార్క్ కనుక మనం ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని మనం కావాల్సిన పొజిషన్లోకి తీసుకెళ్ళచ్చు. మళ్ళీ దీన్ని చిన్న చేయాలనుకోండి, ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా డాట్స్, ఈ డాట్స్ నొక్కేసి కింద పైకి కనుక తీసుకెళ్తే మనకు కావాల్సిన సైజులోకి వస్తుందండి. మనకు కావాల్సిన సైజు, ఆ సైజు కూడా ఖచ్చితంగా ఈ ఫ్రేమ్కి సరిపడా, దాన్ని ఫ్రేమ్ అంటారు. ఫ్రేమ్కి సరిపడా మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని కావాల్సిన పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయినాను. ఈ రైట్ కార్నర్లో నేను పెట్టుకుంటాను నా ఫోటో. ఓకే, రైట్ కార్నర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పక్కన ఒక లేయర్ లాంటిది ఉంది కదా, ఈ లేయర్ని ప్రెస్ చేసినప్పుడు ఈ పక్కన నా ఫోటో వస్తుంది. ఫోటో పక్కన కీ
ఈ లాక్ గుర్తుంది కదా, ఈ లాక్ గుర్తు మీద కనుక ప్రెస్ చేస్తే అది రెడ్ కలర్లో మారుతుంది. రెడ్ కలర్లో మారింది అంటే మళ్ళీ ఇది పోవడానికి దీన్ని ప్రెస్ చేయాలి, అది పోతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఇక కదలదండి, అది లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఈ మొత్తం బ్లూ నాకు అవసరం లేదు, అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలింది నేను వైట్ డిజైన్ చేస్తున్నాను. మరలా ప్రతిదానికి మనం ఇక్కడ ప్లస్ మార్క్ ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. గ్యాలరీలోకి వెళ్ళాలి. ఈ వైట్ నేను ప్రెస్ చేశాను. వైట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతిసారి ఇక్కడ రైట్ మార్క్ ప్రెస్ చేయాలి. ఈ రైట్ మార్క్ ప్రెస్ చేస్తేనే మనకి అది ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనకు అవసరమైన సైజుకు మాత్రమే దీన్ని ఉంచుకోవాలండి. ఆల్రెడీ ఫేస్ మీదకి వచ్చింది కదా, ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫేస్ మీద ఉన్నదండి ఇలాగంటే చిన్నదైపోతుంది. జాగ్రత్తగా మనకి పైన ఏదన్నా మార్కింగ్ కావాలనుకుంటే అందుకే పైన నేను ఖాళీ వదిలేశాను. ట్యూటర్ మనకు కావాలనుకుంటే కూడాను మనం వదులుకోవచ్చు, డిజైన్ బాగుండాలి అనుకుంటే. అందుకే ఈ డిజైనింగ్ మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ లేయర్ దగ్గర ప్రెస్ చేసి ఇక్కడ కీ కనుక రెడ్ మార్క్ కనుక వచ్చేట్లయితే మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి ఇది పోతుంది, ఇక ఇది కదలదు. ఇప్పుడు ఈ బ్లూ కలర్లో మనకు కావాల్సింది ఏంటి, థంబ్నైల్. ఈ థంబ్నైల్ అనేది లెటర్స్ కదా, లెటర్సే కనుక రావాలి అంటే మరలా ఈ ప్లస్ మార్క్ని ప్రెస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది. ఈ టెక్స్ట్ని ప్రెస్ చేస్తే మనకి టెక్స్ట్ ఆప్షన్ వస్తుందండి. ఈ టెక్స్ట్ ఆప్షన్ కనుక రావాలంటే కింద చూడండి, ఏ అని కనుక ప్రెస్ చేస్తే మనకి ఇక పెన్సిల్ మార్క్ వస్తుంది. ఈ పెన్సిల్ మార్కే ఎడిటింగ్. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ముందు మనం ఉన్నటువంటి ఆ న్యూ టెక్స్ట్ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అవి ఇంటూ మార్కులు పోతూ ఉంటాయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, థంబ్నైల్. ఆ థంబ్నైల్ అనేది ఇంగ్లీష్లో మనం టైప్ చేయాలి. దానికి క్యాపిటల్ లెటర్ తీసుకొని మామూలు టైపింగే TH ఆటోమేటిక్గా థంబ్నైల్ అని వచ్చేది. దీన్ని ప్రెస్ చేద్దాం. థంబ్నైల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేయాలండి. ఇక్కడ ఓకే కనుక ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది థంబ్నైల్ అని. ఇది చిన్నది వచ్చింది కదా, ఇది బ్లూ కలర్లో ఉంది. ఈ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు, కానీ బ్లూ మీద వైట్ బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. లేదా ఈ కలర్ కాంబినేషన్ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క ఆప్షను, దీన్ని మనం సైజ్ పెంచుకోవాలి. సైజ్ పెంచుకోవాలి అనుకుంటే ఈ కింద ఉన్నది ఇలాగా లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ TT అని వస్తుంది కదా, ఈ లెంగ్త్కి సంబంధించింది. ఇక్కడ ఉంది కదా, చూడండి. దీనికి లెఫ్ట్కి రైట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దీ పైన లెటర్స్ యొక్క సైజులు పెరుగుతూ ఉంటాయి. ఓకే, వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ దాని ప్లేస్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, థంబ్నైల్ ఖచ్చితంగా సెంటర్గా వచ్చేట్లుగా చూసుకొని, ఇప్పుడు అది మనకి ఆ లెటర్స్ బోల్డ్లో కావాలనుకోండి, ఇక్కడ రైట్ మార్క్ కనుక నొక్కేస్తే అది పోతుంది. ఇప్పుడు ఈ లెటర్స్ మనకు బోర్డులో కావాలంటే దీన్ని మరి కొంచెం ముందుకు మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఇక్కడ B అని ఉంటుంది. దీనికన్నా ప్రెస్ చేస్తే మనకి ఇది నచ్చింది కదా. ఇప్పుడు మరలా ఇక్కడ ఈ లేయర్లోకి వెళ్ళి ఈ కీ మార్క్ కనుక ప్రెస్ చేస్తే మనకి అది లాక్ అయిపోతుంది. మనం చేసిన ప్రతిసారి ఈ లేయర్కి వెళ్ళి ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని లాక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇప్పుడు థంబ్నైల్ వచ్చేసింది. హౌ టు మేక్, మళ్ళీ ప్లస్ మార్క్ కనుక ప్రెస్ చేస్తే మనకి టెస్ట్లోకి వెళ్ళాలి. టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ మార్క్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ ఎడిట్ పెన్సిల్ మార్క్ ఉంది కదా, పెన్సిల్ మార్క్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే అక్కడ అవన్నీ పోతూ ఉంటాయి, డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి హౌ టు మేక్, దీన్ని మొత్తం క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నాను. హౌ టు మేక్, ఇక్కడ మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది. జనరల్గా ఇది కిందకు వచ్చినప్పుడు ఇది కనిపించదండి, అందుకని దీని కలర్ ముందుగానే మనం చేంజ్ చేసుకోవాలి.
కలర్ చేంజ్ చేయడం కోసం ప్రతి ఆప్షన్స్ అన్నీ కూడా కిందనే ఉంటాయి. దీనిలాగా స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసి ఇది ఇక్కడ కలర్ ఆప్షన్ ఉందండి. ఈ కలర్కి వెళ్దాం. ఇందులో మనకి ప్రస్తుతానికి నేను రెడ్ కలర్ పెడుతున్నాను. ఈ రెడ్ కలర్ మీద కనుక ప్రెస్ చేసి పక్కన ఈ రైట్ టిక్ ఉంది కదా, దీన్ని టిక్ చేయాలండి. రైట్ మార్క్ ప్రెస్ చేస్తే దీని కలరు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే అది కిందకి వస్తుంది. ఇప్పుడు దీని సైజు పెంచాలనుకోండి, మళ్ళీ ఇక్కడ టీటీ ఉంది కదా, ఈ టీటీ దీని కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ దీని యొక్క సైజును మనం ఇష్టం వచ్చినంత సైజును మనం దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, అది మన ఇష్టం. పెంచిన తర్వాత దీన్ని మరలా ఆ సైజుకి రావాలి. మరలా ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోయాం కదా. క్వశ్చన్ మార్క్ పెట్టాలి అంటే మళ్ళీ దీన్ని వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి దీన్ని రైట్ టిక్ మార్క్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్ కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ ఎడిట్కి వస్తుంది. ఇక్కడ మనం దీనికి క్వశ్చన్ మార్క్ మనం పెట్టచ్చు. ఓకే ప్రెస్ చేస్తే మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది. చూసారు, మళ్ళీ క్వశ్చన్ మార్క్తో సహా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బోల్డ్ లెటర్స్లో చేయాలి. బోల్డ్ లెటర్స్ చేయాలంటే దీని ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఈయన ఉంది, బీని కానీ ప్రెస్ చేస్తే అది బోర్డులోకి అయిపోయాయి. తర్వాత ఇప్పుడు దాన్ని మరలా దీన్ని మనం లాక్ చేయాలంటే ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఈ కీ ప్రెస్ చేస్తే అది రెడ్ మార్క్లోకి వస్తుంది. రెడ్ కలర్లో వచ్చిందంటే అది లాక్ అయినట్లు. మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఇది పోతుంది. ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలి. అలా ఈ ప్లస్ మార్క్ చేయండి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్దాం. టెక్స్ట్లోకి వెళ్ళినప్పుడు ఎడిట్ మార్కులకు వెళ్ళి ఈ ఇంటూ కనుక గుర్తుగా అవన్నీ పోతాయి. ఇప్పుడు మనకి తెలుగు ఆప్షన్ కావాలి కదా, ఇక్కడ ఇంగ్లీషు తెలుగు ఆప్షన్స్ వస్తాయండి. అని మళ్ళీ దీనికి ఒక క్వశ్చన్ మార్క్ పెడదాము. క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఓకే కనుక ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుందండి. ఇప్పుడే మనం దీని కలరు చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ రెడ్ ఉంది కదా, దీనికి మనం బ్లాక్ కలర్ పెడదాము. ఈ బ్లాక్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ నొక్కి రైట్ కనుక నొక్కితే అది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఇక్కడ ఉందండి, దీన్ని ఇలా పట్టుకొని కిందకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే కిందకు కనిపిస్తుంది. కనిపించిన దాన్ని మనం సైజు పెంచాలి అంటే ఇక టీటీ అని ఉంది కదా, ఈ టీటీని కనుక ప్రెస్ చేస్తే ఈ ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ కనుక రైట్కి కనుక మూవ్ చేస్తే దాని యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సినంత సైజు మాత్రమే చేయండి. కావాల్సినంత సైజు వచ్చిన తర్వాత మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రైట్ క్లిక్ ఈ రైట్ మార్క్ కనుక నొక్కితే దీన్ని బోల్డ్ లెటర్స్ కింద మార్చాలంటే బీ నొక్కండి. ఇక్కడ బీ ఉంది, బీ నొక్కి మళ్ళీ రైట్ కనుక నొక్కితే అది బోల్డ్ అయిపోతుంది. బోల్డ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేయాలి. ప్రతి దానికి మనం లాక్ చేసుకుంటూ ఉండాలి. లాక్ కనుక చేయకపోతే అవి మూవ్ అయిపోతాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది. థంబ్నెయిల్ చేయడం ఎలా నేర్చుకోండి. అది చేయాలంటే మరలా ప్రెస్కి వెళ్దాం. టెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే ఇంటూ మార్క్ మనం ప్రెస్ చేసామనుకు పోతుంది. నేర్చుకోండి అని వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే నొక్కుదాం. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క కలర్ కూడా మార్చుకోవాలి. ఈసారి నేను వేరే డిఫరెంట్ కలర్ ఇస్తాను. ఈ కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇది కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి కింద కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నదాన్ని లెఫ్ట్కి ఇలా కనుక మూవ్ చేస్తూ ఉంటే కలర్ ఆప్షన్స్ వస్తాయి. నాకు ఈ కలర్ నచ్చిందండి, బ్లూ కలర్ పెడుతున్నాను, లేదా ఈ వంకాయ రంగు పెడుతున్నాను. ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ ఉంది కదా, యారో కాదు, యాక్చువల్గా రైట్ మార్క్. ఈ రైట్ మార్క్ కనుక ప్రెస్ చేస్తే ఆ కలర్ కింద మారిపోతుంది. తర్వాత దీన్ని కిందకి డ్రాగ్ చేయాలి. ఇలా పట్టుకొని దీన్ని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే అది కిందకి వస్తుంది. దీని యొక్క సైజ్ పెంచాలంటే మళ్ళీ ఈ టీటీ ప్రెస్ చేయాలి. ఈ టీటీ కనుక ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్లో దీన్ని ముందుకు డ్రాగ్ చేయాలనుకునేలాగా ఇలా పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. దీని మీద ఫింగర్ పెట్టుకొని ప్రెస్ చేసి ఇలాగా ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటే దాని యొక్క సైజు మారుతూ ఉంటుంది. నేర్చుకోండి. మళ్ళీ దీన్ని ఇలా దీని మీద హ్యాండ్ పెట్టి ఫింగర్ పెట్టి మనకు అవసరమైనటువంటి ప్లేస్లోకి దాన్ని తీసుకెళ్ళి వదిలేయాలి. అయిన తర్వాత ఇప్పుడు
దీన్ని బోల్డ్ చేయాలి. బోల్డ్ చేయాలంటే ఇందాక అట్లాగానే మళ్ళీ అది ఆప్షన్స్లో బి అనే ఆప్షన్లోకి వెళ్ళి బి కనుక నొక్కితే అది బోల్డ్ అయిపోయింది. మళ్ళీ ఈ రైట్ మార్క్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం లాక్ చేయాలి. లాక్ చేయాలంటే ఈ చివర ఉన్నటువంటి ఈ లేయర్లోకి వెళ్ళి ది లాక్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది. మళ్ళీ లేయర్ కనుక నొక్కితేనే ఇది పోతుంది, లేకపోతే పోతండి. ఇప్పుడు మనకి థంబ్నైల్ రెడీ అయిపోయింది. థంబ్నైల్ హౌ టు మేక్ షేడో ఎలా నేర్చుకోండి. ఇది మనకి సాటిస్ఫాక్టరీగా ఉన్నది అనుకుంటే, లేదా మనకి కలర్స్ మార్చుకోవచ్చు, డిజైన్ మార్చుకోవచ్చు. ఇదంతా అయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఈ పైన 3 యారోలు ఉన్నాయి కదా, ఈ 3 యారోలని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేది చూడండి, ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద కనుక ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది, సేవ్ టు గ్యాలరీ. ఈ సేవ్ టు గ్యాలరీని ప్రెస్ చేయండి. అప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఓకే, అంటే మనం చేసినటువంటి థంబ్నైల్ గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ దీనికి బ్యాక్ కనుక వచ్చేస్తే బ్యాక్ ఆప్షన్ ఉంటుందండి. బ్యాక్ కనుక వచ్చేస్తే ఇక్కడ ఓకే అని కానీ ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన థంబ్నైల్ ఎక్కడుంది, మీ ఫోన్లో ఎక్కడెక్కడ ఉందో జాగ్రత్తగా చూసుకోండి. నా ఫోన్లో మాత్రం ఇక్కడ ఉంది కదా స్టారు ఫొటోస్. ఈ ఫొటోస్లో నాకు సేవ్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ కెమెరాలో ఉండదు. ఆన్ దిస్ డివైస్లో మనకి పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది. మన యాప్ పేరు పిక్సెల్ ల్యాబ్. ఈ యాప్ కనుక చూస్తే ఇప్పుడు మనం తయారు చేసింది ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు మనం తయారు చేసుకుంది, ఇది ముందు తయారు చేసింది, దానికన్నా ముందు ఉన్నది. మన ఇష్టం చూడటి తయారు చేసుకోవచ్చు ఇలాగా. ఇవన్నీ కూడా థంబ్నైల్స్ మనం తయారు చేసి పెట్టుకునేవేనండి. లేదా కలర్స్ కానీ ముందుగానే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఉంచుకుంటేనే మనకి ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నీ కూడా పిక్చర్స్ అన్నీ కూడా ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకుంటేనే మనం వాటిని చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.